ఈరోజు మనం మాట్లాడుకునే విషయాలు ఇప్పటివరకు మీకు ఎవరు చెప్పనివి, మీకు అర్థం కానివి కూడా. మీరు అర్థం చేసుకోగలిగే ప్రశాంతమైన ప్రదేశంలో ఉంటే అప్పుడే ఈ వీడియోని ఓపెన్ చేసి చూడండి. లేదంటే పక్కన పెట్టేసి మీ పనికి మాలిన రైట్స్ చూసుకొని కాలం గడిపేయండి. మనకి ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రధానమైన లాభం ఏంటి అనే విషయం మీద మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఆలోచించగానే మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు నిద్రపోతుంటాం. నిద్ర ఎలా వస్తుంది? మనం బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకోగానే అప్పటిదాకా ఎన్నో ఆలోచనలు, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. దాదాపు ఒక 10 నుంచి 100లో ఉంటాయి ఆలోచనలు అన్నట్టు. అర్థం పర్థం లేని ఆలోచనలన్నీ వస్తుంటాయి. అవి మీరు ఎంచుకున్న ఆలోచనలు కాదు, కానీ వస్తుంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ ఆలోచన కాసేపు తర్వాత గుర్తుండదు, కానీ వస్తుంటాయి, వెళ్తుంటాయి. ఇది జరుగుతూ ఉంటుంది. కానీ మనం బెడ్ మీద పడుకోగానే కొంతమందికి నిద్ర రాదు, చాలామందికి రాదు. పడుకున్న చాలాసేపు వెళ్తూనే ఉంటారు. ఒక గంట తర్వాత, ఒక గంట, అరగంట తర్వాత నిద్రపోతారు. ఆ నిద్ర ఎలా పడుతుంది అంటే, అసలు నిద్రపోవడం అంటే ఏంటి, దాని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వందల, 10లోంచి 100లోంచి ఇన్ని ఆలోచనలు తిరుగుతూ ఉన్నప్పుడు నిద్ర ఎలా పడుతుంది? నిద్ర దేనికి పడుతుంది అసలు? శరీరానిక, మెదడుక, ఆలోచనలక, మనసుక? మనం శరీరం నిద్రపోతుందని అనుకుంటాం. మరి యాక్టివ్లో ఉన్నప్పుడు ఏది మేలుకుంది అన్న దాని మీద దృష్టి పెడితే, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి మనం నిద్రపోవాలి. నిద్రపోతే కొత్తగా ఛార్జ్ అయినట్టుగా ఉంటుందన్నమాట. ఓకే, నిద్రపోయేటప్పుడు ఎలా జరుగుతుందంటే, ఒక 100 ఆలోచనలు తిరుగుతూ ఉంటే మైండ్లో, మనం పడుకున్న తర్వాత 100 కాస్త 80, 70, 50, 30, 20 ఆలోచనలు అంటూ తగ్గుతూ వస్తుంది మైండ్కి. ఆలోచనలు వచ్చిపోయే ఆలోచనలు తగ్గుతూ రావడం ఆలోచనలు అనేటివి నీళ్ళు అయిపోయేటప్పుడు, ఎప్పుడైతే ఆలోచన లేకుండా అలా వచ్చినప్పుడు, అప్పుడు మనకు తెలియకుండానే నిద్రలోకి వెళ్తాం. మనకు తెలిసి ఎప్పుడూ నిద్రలోకి ఎవరు వెళ్ళలేదు. నిద్ర అంటే ఏ ఆలోచన ఉండేదే నిద్ర. నేను ఆలోచిస్తున్నాను అని ఆలోచన ఉందంటే నువ్వు మెలకువతోనే ఉంటావు లెక్కకి. కాబట్టి ఏ ఆలోచన లేకుండా నిద్రపోతావు. నిద్రపోతావు. మెలకు వచ్చిన వెంటనే స్పృహ వస్తుంది. బాడీలో ఉండే అన్ని పార్ట్స్ కంట్రోల్లోకి వస్తాయి. మైండ్ రియాక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి కళలు వస్తుంటాయి. శరీరం పడుకో ఉంది, ఊపిరి తీసుకుంటున్నా, వదులుతా ఉన్నాం, నోట్లో మాట్లాడట్లేదు. బ్రెయిన్కి సంబంధించి బాడీలో ఎటువంటి యాక్టివిటీ లేయడం చేయడం అనేది చేయకుండా గుండె తన పని తను చేసుకుంటూ ఉంది, కిడ్నీలు తన పని తను చేసుకుంటూ ఉన్నాయి, ఊపిరి తీసుకుంటుంది, వదులుతూ ఉన్నాం. అంటే శరీరంలో లోపల జరిగే పనులు అనేవి జరుగుతున్నాయి. కానీ మనం మాత్రం మన పని చేయట్లేదు. మనం నిద్రపోతున్నాం. అంటే మనం లేవు, శరీరం ఉంది, మనం లేవు. ఎక్కడికి వెళ్ళాం మనం ఎక్కడికి వెళ్ళాం? ఒకవేళ మనం అనేది ఆ శరీరంలో ఉంటే ఖచ్చితంగా నిద్రపోయినాం. నిద్రపోయే అవకాశం లేనే లేదు. నిద్రపోతున్నామంటే, గాఢ నిద్రలో ఉన్నామంటే మనం అందులో లేవు. నిద్రపోవట్లేదంటే అందులో మనం ఉన్నాం. అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, పర్వాలేదు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాం? శరీరం నుంచి బయటికి వెళ్ళామా? చెప్పండి. ఆత్మ అనేది ఇక్కడ ఉంటుంది, దేవుడు అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఒక శాస్త్రంలో చెప్పిన విధంగా ఒక దీపం కాంతి సైజులో అక్కడ ఉంటాడు అనేసి, అదొక పాయింట్. మరి మనం శరీరంలో ఉన్నామా లేమా అనేది ఒక డౌట్ ఉంటుంది. నిజానికి శరీరంలో మనం ఉంటే శరీరం నిద్రపోలేదు. మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కాబట్టి శరీరం నిద్రపోతుంది అంటే మనం శరీరంలో లేవు. మరి ఎక్కడ ఉన్నాం అంటే, ఒకవేళ మనం శరీరంలో లేకపోతే మనం కళ కంటున్నాం. రైట్, మనం నిద్రపోతున్నాం, కానీ దాంతోపాటు కళ కూడా కంటున్నాం.
మన కళ ఎలా వచ్చింది మన శరీరంలో లేకపోతే? అదొక పాయింట్. ఆ కళ ఎలా వస్తుందంటే, నేను మా అంచనాకు వచ్చిన విషయం చెప్తున్నాను. నేను అర్థం చేసుకున్నది, శరీరంలో ఉన్న మన ఆత్మ, మన సోల్, మన ఆత్మ బ్రెయిన్, బాడీలో తన ప్లేస్‌లో ఆ సోల్ ఉన్నప్పుడు అంతా ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది, ఇంకెక్కడో ఆలోచిస్తుంది, ఏం చెప్పాలో చెప్తూ ఉంటుంది. మీలా చెప్తున్న దాన్ని చూస్తూ ఉంటుంది, వింటూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. ఇది చూస్తూ ఈ వీడియోని చూస్తూ కూడా మీకు ఇంకెక్కడో ఆలోచనలు వస్తుంటాయి. ఇంకెక్కడో విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఈ ప్రాణం ఇప్పుడు యాక్టివ్‌లో ఉంది. నువ్వు ఏదైతే చూస్తున్నావో అదే నువ్వు. నువ్వు చూస్తున్నావు అంటే నీ దృష్టి అక్కడ ఉంది. అదే నువ్వు. నువ్వు అనేది నేను అని అంటారు కదా! అలా నువ్వు అనేది అదే అన్నమాట. ఈ నువ్వు అనేది చూస్తూ ఉంది కాబట్టి నిద్రపోయినప్పుడు ఎక్కడికెళ్తదంటే అది మెల్లమెల్లగా శరీరంలోంచి అయితే వెళ్ళిపోతుంది. ఆ నేను అనేది ఉందే, ఆ నేను అనే ఒక పదార్థమో, ఒక వ్యక్తో, ఒక ఆత్మో ఏదో అది ఏదైనా సరే అది శరీరం నుంచి మెల్లమెల్లగా మెదడులోకి వెళ్తది. శరీరం మీద పొట్టు ఉండదు. శరీరం మీద పొట్టు ఉండకుండా ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను అంటే అది నేను అనేది యాక్టివ్‌లో ఉంది కాబట్టి ఈ మాట నేను క్లియర్‌గా మీకు చెప్తూ ఉన్నాను. మీరు ఈ మాటలు వింటూ ఉన్నారంటే నేను అనేది మీరు చూస్తున్నారు కాబట్టి ఆ చూస్తున్న వ్యక్తే నేను. ఆ క్షణమే అందులో ఏదైతే నిమగ్నమై ఉందో అదే నేననమాట. అలాగే శరీరం నుంచి నేను అనే ఒక పిన్ పాయింట్, ఎగ్జాక్ట్ చెప్పాలంటే పిన్ పాయింట్. మనం కళ్ళతో చూసినప్పుడు ఏదైనా ఒక వస్తువు చూసినప్పుడు ఒక వస్తువుని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మనం ఒక వస్తువు మీద మాత్రమే దృష్టి పెట్టగలుగుతాం. ఆ చుట్టూ ఉన్నది చూస్తున్నట్టు అనిపిస్తుంటది గానీ, తిప్పితే దాని మీదకెళ్తది, తిప్పితే దీని మీదకెళ్తదే గానీ, ఏదైనా ఒక వస్తువు మీదకే పిన్ పాయింట్ అనేది వెళ్తది. చుట్టూ ఉన్నది కనిపిస్తున్నట్టు ఉంటే గానీ అంత క్లియర్‌గా కనిపించదు. అది అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అది అర్థం అవుతది. ఒక ఫోటో మీరు చూస్తే ముక్కు కనిపిస్తుంది, కళ్ళు చూస్తే కళ్ళు కనిపిస్తాయి. జుట్టు చూస్తే జుట్టు కనిపిస్తుంటది. చుట్టూ ఉన్నది మనం అబ్జర్వ్ చెయ్యం. కనిపిస్తుంది. మనం ఫోటో చూస్తున్నాం అనుకుంటాం. కాదు. ఫోటో మొత్తంలో ఒక్కొక్క పదార్థాన్ని చూస్తూ ఉంటాం. ఆ పిన్ పాయింట్ అనేది ఉంది. మీరు ఏదైతే చూస్తున్నారో ఒక పదార్థాన్ని అది చూస్తూ ఉంది. ఆ పిన్ పాయింటే నేను అనేదన్నమాట. ఆ పిన్ పాయింట్ శరీరంలో నుంచి మెల్లగా మెదడులోకెళ్తది మనం నిద్రపోయేటప్పుడు. అందువల్లే శరీరం మీద మనకి ఎటువంటి ఆ పిన్ పాయింట్ అనేది శరీరంలో నుంచి మెల్లగా మెదడులోకి వెళ్తుంది. ఆ మెదడులో నుంచి మన కలలు వస్తుంటాయి కదా! ఆ కలలకు అర్థం ఏంటంటే, ఆ పిన్ పాయింట్ అనే నేను మెదడులో ఉన్న అన్ని భాగాల్లో కంటే మన మెమోరీస్ ఎక్కడైతే ఉంటాయో దాంట్లోకి వెళ్తుంది. ఎందుకంటే నేను అనేది ఖాళీగా ఉండదు. కాబట్టి ఆ పిన్ పాయింట్ అనే నేను అనే ఒక పిన్ పాయింట్ అనే విషయం దాన్ని ఒక పదార్థం అనుకుందాం. అది మెదడులో ఉన్న కలలు, మన మెమరీస్, మన గత అనుభవాలు ఉన్న మెమరీస్‌లోకి వెళ్ళి తను టీవీ చూస్తున్నట్టు చూస్తుంటది. జరిగిపోయిన విషయాల్ని కొత్తగా క్రియేట్ అవ్వడం. అందుకే వాటికి అర్థం పర్థం లేని క్రియేషన్స్ అన్నీ జరుగుతుంటాయి. అవి కలలు. మనం ఒక కల కన్నాము అని ఒక ఎక్స్‌పీరియన్స్ పొందుతున్నామంటే, ఆ నేను అనేది మెదడులో ఉన్న కలల ప్రపంచంలోకి లేదా అనుభవాలు ఉన్న ప్రపంచం. అంటే ఒక ప్రదేశం. ఇప్పుడు ఒక ఇంట్లో 4 రూములున్నాయి. ఒక రూమ్‌లో జ్ఞాపకాలనేవి ఉంటాయి గదా! ఆ జ్ఞాపకాల్లోకెళ్ళి అన్ని జ్ఞాపకాలు తిరిగొస్తుంటదనమాట. ఈ నేనుకి చాలా చాలా ఉంటాయి. ఏమనంటే చాలా చాలా వాసనలన్నీ ఉంటాయి. ఇట్లో ఇలా ఉండాలనుకునే కోరిక, ఇలా తీర్చుకోవాలనే కోరికలు కొన్నుంటాయి. ఇవి అవి చాలా చాలా రకాలుంటాయి. అవన్నీ కలిపితే అది మెమరీ రూమ్‌లోకెళ్ళంగానే తనకు కావాల్సిన విధంగా, తనకు నచ్చిన విధంగా రకరకాలు టీవీ షోలు పెట్టుకొని చూస్తున్నట్టుగా చూసుకుంటా ఉంటది. శరీరానికి ఎప్పుడైతే తెల్లారవుతదో తెల్లారి ఎవరో ఇలా తట్టి లేపగానే వెంటనే క్షణాల్లో సెకండ్ అండ్ సెకండ్స్‌లోకి వెంటనే మెమరీ గదిలో ఉన్న నేను అనే పదార్థం వెంటనే బయటకొచ్చేసి యాక్టివ్ అయిపోతుందనమాట. శరీరం మొత్తాన్ని తన కంట్రోల్‌లోకి తీసేసుకుంటది వెంటనే. ఏమైంది? ఆ! ఏదో జరిగింది. ఏదో కల్లో ఉంది. ఎక్కడున్నావు అంటే వెంటనే ఎక్కడున్నావు మనం కల్లో ఏదో కలొచ్చింది. అక్కడెక్కడో ఉన్నట్టు అనిపించింది. అనగానే అప్పుడు చేయి పట్టేస్తుంటది. ఈ కాలు పట్టేస్తుంటది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కాక
దాని మీద మనం తల పెట్టేసో సరిగ్గా సరిగ్గా కాలు ఉండడం వల్ల పెట్టుకోకుండా ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం కష్టంగా జరిగి ఉండడం వల్ల కాలు చేయి పట్టేసి ఉంటే అనుకుంటాం. కానీ చెయ్యి పట్టేసిన విషయం ఏదో తెలియలేదు అప్పుడు నిద్రలో. నువ్వు అందులోనే ఉన్నావు. శరీరంలో ఇప్పుడు కాలు తిమ్మిరి పడితే నీకు తెలుస్తుంది, చేయి పట్టేస్తుంటే తెలుస్తుంది కదా. అప్పుడు ఎందుకు తెలియలేదు? ఎందుకంటే శరీరం మీద పట్టు లేదు. శరీరాన్ని ఎవరైనా లేపడంతే నీకు వెంటనే అది స్పృహ అనేది వచ్చింది. అంటే లోపల ఉన్నది వెంటనే శరీరాన్ని మేనేజ్ చేసే మెయింటెనెన్స్గా వచ్చేసి యాక్టివ్ అయిపోయి శరీరాన్ని టేక్ ఓవర్ చేసుకుంది. అప్పటి నుంచి ఓకే ఇప్పుడు లేయాలి చేయాలి అని మామూలుగా చేసుకుంటూ పోతున్నాం అన్నమాట. చెప్పేది ఏంటంటే నేను అనే ఒక పిన్ పాయింట్ అనేది ఉంది. ఆ పిన్ పాయింట్ నైట్ ఇలా జరుగుతుంది, నార్మల్ టైంలో ఇలా ఉంటుంది అన్నమాట. మనం చేయాల్సింది ఏంటంటే ఏ విధంగా అయితే నిద్రపోయేటప్పుడు మనం ఆలోచనలన్నీ తగ్గిస్తేనే నిద్రపోగలుగుతామో, నిద్రపోవాలంటే మనం చేయాల్సింది అదే. ఏ ఆలోచన లేకుండా బతకాలి, అదే జీవి యొక్క ప్రధాన లక్ష్యం. అన్నిటికంటే ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆలోచన అనేది లేకుండా ఉండాలి. ఆలోచన అనేది లేకుండా ప్రతి మనిషి జీవిస్తున్నాడు, ప్రతి జీవి కూడా జీవిస్తుంది, కానీ అది నిద్రలో జరుగుతుంది. కానీ మనం సాధించాల్సింది ఏంటంటే నిద్రలో కాకుండా మెలకువతోనే ఏ ఆలోచన లేకుండా ఉండడం అనేది జరిగేలా చూసుకోవడమే మనం సాధించాల్సిన మొదటి పని. అన్నిటికంటే మీ పూజల కంటే, దేవుళ్ళ కంటే, భక్తి కంటే, సాయం కంటే, అన్నిటికంటే చాలా చాలా ప్రతి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ ఆలోచన లేకుండా ఒక మనిషి మెలకువతో ఉండాలి అంతే. ఆలోచన అనేది బ్రెయిన్లో ఉండకూడదు అంతే. నా దృష్టి ప్రకారం ఏ ఆలోచన లేకుండా ఒక వ్యక్తి మనిషి తన బ్రెయిన్లో ఆలోచన అనేది లేకుండా చేసుకున్నాడు అంటే అతను దేవుడు అవుతాడు అనేది నా నమ్మకం. చాలా చాలా విషయాలు విశ్లేషించిన తర్వాత ఈ అంచనాకు నేను వచ్చాను. ఆలోచన తగ్గించాము అని ఇప్పటికీ కొన్ని ఆలోచనలు అనేవి వస్తూ వెళ్తూ ఉంటాయి. బట్ ఏ ఆలోచన లేకుండా ఇలా ప్రశాంతంగా చూడడం, రోజు తన పని తను చేసుకుంటూ పోవడం, ఆలోచన అనేది లేకుండా అంతే. అలా ఉండగలగడం అనేది ఎంతో 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 గొప్ప విషయం. అలా ఎవరు లేరు, అలా ఎవరు చేయట్లేదు. అలా ఉన్నది రమణ మహర్షి ఉన్నారు. నేను చదివిన విషయాల ప్రకారం కంటే ఆయన చెప్పిన విషయాల ప్రకారంకి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఆ స్థితిలో ఉన్నాడు. ఆయన ఏ ఆలోచన అనేది చేసేవాడు కాదు, ఆయన ఏ ఉద్దేశాలు ఉండేటివి కాదు. ఎందుకంటే ముందు ఆలోచన లేదు, ఏ థాట్ అతని బ్రెయిన్ నుంచి వెళ్ళేవి కాదు. అందుకే ఆయన అలా ఉండిపోయాడు. ప్రతిదానికి దేనికి పెద్దగా రియాక్ట్ అయ్యేవాడు కాదు, వినాలనుకునేవాడు కాదు, చెప్పాలనుకునేవాడు కూడా కాదు. అలా మనం సాధించాల్సిన విషయం కూడా అదే.